వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను గోరు చిక్కుడు ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లేతకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. గోరు చిక్కుడుని మా సైడ్ అయితే మొటికాయలని కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. చేతితోనే ఇలా తుంచి పెట్టేసుకున్నాను. ఈ సైజులో ఫ్రై కోసం నీట్గా వాష్ చేసి కూడా పెట్టేశాను. తర్వాత ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఎలా చేయాలో స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశాను. అందులో ఆయిల్ వేసేసాను. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర రెండు కలిపి వేసేసుకున్నానమాట. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసేసేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక 2-3 తుంచి వేసేసుకోవాలి. ఈ మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ఒక పెద్దదైతే, చాలా పెద్దదైతే ఒకటి అలా తీసుకోండి. చిన్నవైతే ఒక 2-3 వరకు తీసేసుకోండి. ఇవి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని ఈ ఆనియన్ బాగా వేగనవసరం లేదనమాట. ఎందుకంటే ఇందులో ఇవి కంప్లీట్గా ఇప్పుడు వేయించి గోరు చిక్కుడు వేసామంటే ఆ గోరు చిక్కుడు కంప్లీట్గా వేగేలోపు ఈ ఆనియన్ బాగా నల్లగా అయిపోతుంది. దానికోసము ఆనియన్ కొంచెం వేగితే సరిపోతుంది అని చెప్తున్నాను. తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి అంతా పట్టేలా ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలన్నమాట. ఇవి లేతవి కాబట్టి డైరెక్ట్ ఇలా వేయిస్తున్నాను. కొంచెం ముదురుగా ఉండే కాయలైతే ఉడికించుకొని ఇలా మిగతా ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టి వేయిస్తున్నాను, త్వరగా వేగిపోతాయి కదా, దానికోసం ఇలా మూత పెట్టుకొని మధ్యలో ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ కంప్లీట్గా వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, ముదురుకాయలు అయితే ఉడికించుకోవాలని. అది కూడా ఎలా చేయాలో వీడియో చేస్తాను త్వరలో. ఎలా చేయాలో చూపించేస్తానులేండి. ఎవరైనా అలా కావాలనుకుంటే అలా అయినా చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా చేసేసుకోవచ్చు. ఒక 80-90% వరకు ఉడికించి ఇలా పోపులో వేసి కాసేపు వేయించేసి మిగతా ప్రాసెస్ సేమ్ ఇలానే అనమాట. ఏమంటే అది ఉడికించుకోవాలంతే. ఇంకా మొత్తం ఇలానే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వేగిన తర్వాత పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసుకొని వేయించుకోవాలి. మనము ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు, అలాగే పచ్చళ్ళు, ఇలా ఏది చేసుకున్నా కూడా ఫ్రై ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మీరు రసం చేసుకోవాలి అనుకుంటే నేను నా వీడియోలో మిరియాల రసం అలాగే టొమాటో రసం ఎలా చేయాలో వీడియోస్ చేశానన్నమాట. అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇలా వేగిపోవాలి, బాగా మెత్తగా అయ్యే వరకు వేగిపోవాలి. తర్వాత ఇందులోకి వేసే పౌడర్ కూడా నేను వీడియో చేశాను. ప్రాసెస్ ఎక్కువ అవుతుందని ఇందులో చూపించలేదు. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా ఇది కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఈ పౌడరు చాలా ఫ్రైస్లోకి బాగుంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ వేసుకొని ఫ్రైస్ చేసుకుంటే, ఇక్కడ చూడండి, ఈ పౌడర్ వేసిన తర్వాత కావాల్సినంత వేసేసుకోండి. వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ ఆన్లోనే పెట్టి ఇలా వేయించుకోవాలన్నమాట. అంతా ఆ పౌడరు ఈ ముక్కలకి అంతా పట్టేలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, అంతే. గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. గోరు చిక్కుడు వేపుడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా చూసేకి. నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లేతకాయలు ఉంటే తప్పకుండా ఫ్రై చేసేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసేసి తినేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కూడా